హాయ్ అండి. కేఎఫ్‌సి స్టైల్ చికెన్ పాప్‌కార్న్ తినడానికి హోటల్‌కే వెళ్ళాలా? అవసరం లేదండి. ఈ రెసిపీ చూసి ఇంట్లోనే ట్రై చేసుకొని తినొచ్చు. 300 పెట్టిన షాప్ అతను 10 పీసెస్ కూడా వేయడు. అదే మనం ఆ మనీతో చికెన్ తెచ్చుకుంటే ఇంటిల్లిపాది తినొచ్చు. ముందుగా చికెన్‌ని ఉప్పు, లెమన్ రసంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం పేస్ట్, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసి వీటన్నిటిని 5 నిమిషాల పాటు మంచిగా కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ముక్క అంత బాగా ఉంటుందండి. తర్వాత వేరొక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో ఉప్పు, బేకింగ్ సోడా, వైట్ పెప్పర్ పౌడర్, కారం వేసి దీన్ని మంచిగా కలపాలి. దీనిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి మంచిగా కలిపి వేరొక బౌల్లో కూలింగ్ వాటర్ తీసుకోవాలండి. చాలా చల్లగా ఉండాలి. అందులో ఈ చికెన్ పీసెస్ని వేసి 1 నిమిషం పాటు అంతే ఉంచి తరువాత ఆ పీసెస్ని మళ్ళీ పిండిలో వేసి మంచిగా కలపాలి. ఈ పీసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ని వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తే సరిపోతుందండి. అంతే అండి, కేఎఫ్‌సి స్టైల్ చికెన్ పాప్‌కార్న్